బాబు, ఇంత పొద్దుక్కే వరకు ఆ పొలం పనులు? పనిలో దిగితే పొద్దు తెలియదమ్మా. ఎంత పని అయితే మాత్రం వేళకు అన్నం తినకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించావా? రైతు ఆరోగ్యం పండే పంటను బట్టి గాని తినే తిండిని బట్టి ఉండదమ్మా. కనుకనే పచ్చడి మెతుకులు తినైనా బంజర్ను బంగారు భూమిగా మార్చి పసిడి పంటలు పండించగలుగుతున్నాడు రైతు. రైతుకు భూమి మీద ఎంత ప్రేమ ఉంటుందో తల్లికి బిడ్డ మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. పొద భోజనానికి. అమ్మ కొడుకంటే ఎంత గారాబమో. ఇందాక నుంచి నేను ఎంత అడుగుతున్నా అన్నం పెట్టమంటే పెట్టలేదు గాని ఇప్పుడు వచ్చి నా అన్నయ్యని పిలిచి మరీ పెడుతోంది. ఏమ్మా చెల్లెమ్మకు ముందే వడ్డించిపోయావా? దాని అల్లరే గాని పెడితే మాత్రం నువ్వు రాకుండా తింటుందా? అన్నయ్య భోంచేద్దాం. ఏమిటి చందారావు గారు పొద్దున్నే పాదాల మీద పూలేస్తున్నారు? అబ్బాయి ఇవాళ చాలా మంచి రోజు. నీ నుంచి ఓ మాట తీసుకుందామని వచ్చాను. పాదాల మీద మల్లెపూలు ఏమిటయా? రేపు కాలం కలిసి వస్తే నెత్తి మీద బంగారం అభిషేకం చేయించేస్తాను. సంగతి ఏమిటో చెప్పండి. చొక్కారావు అధ్యక్ష, చదువు. సిరిపురం గ్రామ ఓటర్లైన సమస్తమైన వార్లకు ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా, స్వాతంత్ర సమర సింధు మన సిరిపురం ప్రజా బంధు శ్రీ శ్రీ చంద్రరావు గారు ఈసారైనా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాబోయే ప్రెసిడెంట్ గా గుర్తించవలసిందిగా ఓటర్ మహాశైలను అర్థిస్తున్నాను. అర్థమైందా? అర్థం కాకే